జీవాహారమైనటువంటి యేసయ్య ఆయనే ఆహారం. కానీ ఆయనకు ఆహారం ఎందుకు అవసరమైంది అంటే ఆయన కూడా మనలాగా శరీరాన్ని ధరించుకున్నాడు. అర్థమైందా? శరీరాన్ని ధరించుకున్న ఆయనకు కూడా ఆకలి ఉంటుంది. ఏముంటుంది? ఆకలి. ఏంటి ఆకలి? తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. కాబట్టి తండ్రి ఇంటిని గురించినటువంటి ఒక ఆసక్తిలో ఒక భాగం ఏంటి అంటే నీవు ప్రార్థన చేయటం ఒక వంతు అయితే, రెండవది నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవటము ఒక వంతు. నీవు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతావో, నువ్వు దేవుని వాక్యము గ్రంథం ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టిన తోడనే ఆయన నీలోనికి వచ్చి అంటాడు కదా, ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నాతో కూడా అతడును అతనితో కూడా నేను భోజనము చేయుదుము. అర్థమైందా?